చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులో నిర్మాణం ప్రారంభమై ఏళ్లు గడుస్తున్నా కాల్వల్లోకి చుక్కనీరు పారని పరిస్థితి. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా రైతులకు ఏమాత్రం ఉపయోగపడకపోగా గుత్తేదారులు రాజకీయ నాయకులకు కాసుల పంట పండిస్తున్నాయి. కరువు సీమలో చేపట్టిన నెట్టింపాడు ఎత్తిపోతల పథకం పనులు ఏళ్ల తరబడి పడకేసిన వైనంపై కథనం. రెండు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించే లక్ష్యంతో పాలమూరు జిల్లా గద్వాల మండలంలో నెట్టింపాడు ఎత్తిపోతల పథకాన్ని 2005లో ప్రారంభించారు. 1400 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పనులు చేపట్టినా నేటికి అసంపూర్తిగానే దర్శనమిస్తున్నాయి. వరదల సమయంలో జూరాల ప్రాజెక్టు నుంచి 21 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా నెట్టింపాడుకు రూపకల్పన చేశారు. నిర్మాణం కోసం 21,000 ఎకరాల భూమిని సేకరించి 14 ప్యాకేజీలతో పనుల్ని చేపట్టారు. 8 మండలాల్లోని 148 గ్రామాలకు సాగు, తాగునీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన పనులు చిత్తశుద్ధి కొరవడడం వల్ల అరకొరగానే పూర్తయ్యాయి. ఒక పక్క అధికార పార్టీ నాయకులు కాంట్రాక్టర్లను భయపడిస్తారు. ఓ పక్క అసలు ఆ శాఖ మంత్రికే అనుమానం ఉంది, ఇంతకు నీళ్లు పారుతాయా లేదా. అటువంటప్పుడు ఈ నీళ్లు ఎట్లా పారుతాయి? అసలు కంప్లీటే కాలేదు, కాలువలు ఇంకా నిర్మాణంలో ఉన్నాయి. త్వరితగతిన దీన్ని పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాలువలు పూర్తి కాలేదు. 1400 కోట్ల పైచీలకు మరి నిధులు ఖర్చు కాబడినా కూడా ఈరోజు ఎక్కడ వేసిన కూడా అక్కడే ఉన్న విధంగా ఈరోజు తయారైంది. మొత్తం ఆఫీస్ చుట్టూ పైరవికారులు, నాయకులు మరి వారు పరిశీలన తీసుకొని ఈ కాలువ పనులు పూర్తయినని చెప్పని ఓట్ల కోసం రైతులను ఇంకా భ్రమలో ఉంచుతున్నారు. ఇది తప్పు. నెట్టింపాడు పనులు దక్కించుకున్న గుత్తేదారు 8 కోట్ల పనులు మాత్రమే చేసి పత్తా లేకుండా పోవడంతో 7 ఏళ్లుగా పనులు నిలిచిపోయాయి. కాలువల నిర్మాణం అరకొరగానే చేసి వదిలేశారు. మొదటి లిఫ్ట్ వద్ద కుడి ప్రధాన కాలువ పనులు ఎక్కడికక్కడ ఆగిపోవడంతో 99, 100 ప్యాకేజీల కింద ఉన్న 56,000 ఎకరాల ఆయకట్టు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎడమ కాలువ పనుల్లో జాప్యం కారణంగా మరో 50,000 ఎకరాలకు నీరందించడం సాధ్యమయ్యేలా లేదు. పనుల్లో ఆలస్యం కారణంగా ప్రాజెక్టు అంచనా వ్యయం 2,500 కోట్లకు చేరుకుంది. సీఎం పర్యటన సమయంలో ఆయకట్టుకు నీరందిస్తామని ఇచ్చిన హామీలు నేటికీ నెరవేరలేదు. ఈ ప్రాజెక్టు పనులు చూస్తే అసంపూర్తిగా మిగిలి ఉన్నాయి. కెనాల్స్ పూర్తిగా లేదు. ఆ తర్వాత మైనర్ కెనాల్స్ కూడా ఎక్కడ కంప్లీట్ కాలేదు. ఈ ప్రాంత ప్రజలకు నీరు ఇస్తున్నానని చెప్పి ఒక భ్రమను కల్పిస్తుంది తప్ప ఇంతవరకు కూడా ఈ రైతాంగానికి ఒక ఎకరాకు కూడా నీళ్ళు అందించినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. నిర్దేశంలో 2 ఏళ్ల కాలంలో పూర్తి చేస్తామనుకున్నటువంటి పాలకులు 2004 నుంచి 2014 వస్తుంది. 10 ఏళ్ల కాలం గడిచినా ఇంతవరకు నీళ్లు అందించలేని దుస్థితి. అంటే దీనికంత కారణము ప్రభుత్వం యొక్క అస్తవ్యస్త విధానాలే కాకుండా నిర్లక్ష్య వైఖరి, ప్రజలు ఏం చేసినా సహిస్తున్నారనేటువంటి ఒక తాత్సార్యమైనటువంటి ఒక ధోరణే ప్రధాన కారణము. 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే నెట్టింపాడును త్వరితగతిన పూర్తి చేయాలని ఆయకట్టు రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.